Hi, my name is Vikram Perla. I'm pursuing my BTech final year in IC College of Engineering. I'm from Kakinada. PurpleLaneలో జాయిన్ అవ్వకముందు సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలని నాకుండేది. కాకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాలి. అది తప్ప వేరే దారే లేదు అని తెలుసు. అంతకు మించి ఇంకేం తెలీదు. సో, నేను కూడా అందరిలాగే కోడింగ్ నేర్చుకుందామని స్టార్ట్ చేశాను. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు కోడింగ్ అంత ఈజీగా కాదనిపించింది. నాకు అది చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. నేర్చుకున్నప్పుడు నేను చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యాను. ఆ టైంలోనే PurpleLane మా కాలేజ్‌కొచ్చింది. అండ్ PurpleLane మా కాలేజ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, కోడింగ్ ఒకటే సాఫ్ట్‌వేర్ జాబ్‌కి దారి కాదు. మీరు నాన్ కోడింగ్ కూడా వెళ్ళొచ్చు. అదే యూఐ, యూఎక్స్ డిజైనింగ్. ఇదొక ఫ్యూచర్ స్కోప్ ఉన్న కోర్స్. దీంట్లో మీరు మీ క్రియేటివ్ నాలెడ్జ్‌తో మాకా రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ, మీ క్రియేటివ్ థింకింగ్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ, మీరు అనుకున్న డ్రీమ్స్ మీద అచీవ్ చేసుకోవచ్చు. దట్ టూ మీ చేసే పనిని మీరు నచ్చినట్టు మీరు ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. విత్ గుడ్ సాలరీ ప్యాకేజెస్. సో, నేను ఆ మాటలు విన్న తర్వాత నేను PurpleLaneలో కోర్స్ తీసుకోవడం జరిగింది. PurpleLaneలో కోర్స్ తీసుకున్న తర్వాత నేను రోజు అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసుకునేవాడిని. బై ద హెల్ప్ ఆఫ్ మెంటర్ వికాస్ సార్, భవాని సార్ అండ్ అదర్ మెంటర్స్ ద్వారా నేను రోజు నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. నాకు అసైన్‌మెంట్స్ అనే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఏమన్నా తప్పులుంటే వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు. నా దగ్గర గైడ్ చేసేవాళ్ళు. అలాగే అసైన్‌మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి దీంట్లో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 2 యూఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్స్‌లో మనం భవాని సార్ అండ్ సంతోష్ సార్ మనం డైరెక్ట్‌గా మానిటర్ చేస్తూ ఉంటారు. మనం ప్రతి ప్రాజెక్ట్ చేసే మధ్యలో మనకు కొన్ని గ్రూప్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఇండివిడ్యువల్ యాక్టివిటీస్ ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే మనం ఇంకా ఈజీగా మన ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లో ఇంకా ప్రొఫెషనల్‌గా మనం వర్క్ చేయొచ్చు. ఈ యాక్టివిటీస్‌లో మేము ఏం చేసామంటే ఫ్యూ యాక్టివిటీస్ గుడ్ యూఐ, బ్యాడ్ యూఐ అనే యాక్టివిటీ, గుడ్ యూఎక్స్, బ్యాడ్ యూఎక్స్ అనే యాక్టివిటీ అండ్ ఒక రియల్ టైమ్ యూజర్ ప్రాబ్లమ్ తీసుకొని దానికి సెవరల్ యూజర్ సొల్యూషన్స్ మనం తెలుసుకొని వాటితో మనం చూసుకొని వస్తాం. సో, ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మా మా మెంటర్స్ వచ్చేసి భవాని సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ దోసలమ్మ మేడం. వీళ్ళు మమ్మల్ని మెయిన్‌గా గైడ్ చేశారు. ప్రతి యాక్టివిటీ వీక్లీ మాకు 2 రివ్యూ సెషన్స్ ఉండేవి. ఇవి కాకుండా ప్రెజెంటేషన్స్ కూడా ఉండేవి. సో, వాళ్ళు మాకు ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్‌లో కూడా ప్రాసెస్‌లో కూడా కోఆర్డినేట్ చేస్తూ, మాకు గైడ్ చేస్తూ, ప్రతి ఒక్క మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ, వాటిని కొంత కరెక్ట్ వేని కూడా మాకు చూపించారు. సో, ఆఫ్టర్ దట్ కంప్లీటింగ్ ఆఫ్ 2 ప్రాజెక్ట్స్ మేము ప్లేస్‌మెంట్స్‌కి ఎలా వెళ్ళాలి? దానికి వెళ్ళడానికి మేమేం ప్రిపేర్ అవ్వాలి? ప్రిపేర్ అయ్యాక మేము ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలి? అనేవి మాకు చెప్పారు. దానికోసం మా భవాని సార్ అండ్ వెంకటేష్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సో, ఆ ఇంటర్వ్యూకి మీరు ఎన్ని విధాలుగా ఉంటది, ఎన్ని రకాలుగా ఉంటది, ఎన్ని క్వెషన్స్ అడుగుతారు, ఏ విధంగా అడుగుతారు అనేది మీకు పూర్తిగా మీకు మాక్ ఇంటర్వ్యూస్‌లో స్టెప్ బై స్టెప్స్ రియల్ టైమ్ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల జరుగుతాయి. ఎలా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనే భవాని సార్‌ని అడిగాను. సార్ ఇది నిజంగా కంపెనీ మీరు పెట్టిన ఇంటర్వ్యూ లేకపోతే మీరు పెట్టిన ఇంటర్వ్యూ అని అడిగాను. ఎందుకంటే అంత రియల్ టైమ్ సినారియో నాకు అక్కడ కనబడింది. సో, ఇటువంటి ఇంటర్వ్యూస్‌లో మీరు ఎప్పుడైతే బీట్ చేయగలుగుతారో మీరు రెడీ అయిన వాళ్ళకి అనిపిస్తదో అట్ టైమ్ మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూస్‌కి ఫర్దర్‌గా మేము పంపిస్తూ ఉంటారు. ఆఫ్టర్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక ఆ కాల్స్ ఇంటర్వ్యూ మొత్తం మీరు జాబ్ అయ్యేదాకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నేను బిఫోర్ PurpleLane, ఆఫ్టర్ PurpleLane అంటే బిఫోర్ PurpleLane నాకు ఎలాగైనా సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలి తప్పదు వేరే దారి లేదు. కానీ ఏ దారి ఎంచుకోవాలో నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ ఆఫ్టర్ PurpleLane నాకు ఒక దారి తెలుసు. ఈ దారిలో నేను మెల్లగా అడుగులేసుకొని వెళ్ళిపోవాలి. నేను ఖచ్చితంగా నా గోల్ రీచ్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ నాకొచ్చింది. సో, దిస్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్ విత్ ద PurpleLane. థాంక్ యూ.